తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారాలు హోరెత్తుతోంది. ఇక మిగిలింది 3 రోజులే ఉండడంతో ఢిల్లీ నుంచి అగ్రనేతలు మొదలుకొని రాష్ట్రంలోని స్టార్ క్యాంపెయినర్లంతా ప్రచార రంగంలోకి దూకారు. పోటాపోటీగా రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లతో దూసుకుపోతున్నారు. ప్రధాని మోదీ తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి 3 రోజులే ఉండడంతో ఈ సమయాన్ని ఎంతగా వినియోగించుకుంటే అంత మంచిది అన్నట్లు పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. క్షణం తీరిక లేకుండా సీనియర్ నేతలంతా కూడా జిల్లాలను చుట్టేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రోజుకు 3 ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా జోరుగా ప్రచారం చేస్తున్నారు. కరీంనగర్లో జరగాల్సిన రాహుల్ ప్రచారం గాలివానతో రద్దయింది. రోడ్ షోలో మాట్లాడిన సీఎం రేవంత్ ఆర్ఆర్ ట్యాక్స్ అని ఆరోపణలు చేస్తున్న వారే దానికి సమాధానం చెప్పాలన్నారు. ముందు కేటీఆర్, తర్వాత బీజేపీ వాళ్ళు ఎత్తుకున్నారని ఆరోపించారు. ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో బీజేపీ బీఆర్ఎస్ కు అన్ని నిధులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్రలతో గులాబీ శ్రేణులలో జోష్ నింపుతున్నారు. మెదక్ జుహీరాబాద్ లో జరిగిన రోడ్ షోలో కేసీఆర్ ప్రసంగించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలో ఒకటి అమలు చేయలేదని, ప్రజలను రాచి రంపాన పెడుతోందని ఆయన ఆరోపించారు. కేంద్రంలోని మోదీ సర్కారు వల్ల అచ్చేది లేదు, సచ్చేది లేదని ఎద్దేవా చేశారు. ఇలా ఎక్కడికక్కడ ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఢిల్లీ అగ్రనేతలు కూడా తెలుగు రాష్ట్రాల్లో వాలిపోయారు. కాంగ్రెస్, బీజేపీ జాతీయ నేతలు కూడా జిల్లాలను చుట్టేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి, తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్టయితే ఎన్నికల ప్రచారాలు అయితే హోరెత్తుతున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా 3 రోజులు మాత్రమే మిగిలింది. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ప్రచారం ఏ విధంగా చేస్తున్నాయి అన్ని పార్టీలు? పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అభ్యర్థుల పార్టీలు అలాగే ముఖ్య నేతలకు ఓటర్ల నాడి అంత చిక్కడం లేదు. మా ఓటు మీకే అంటూ ఒక హామీ ఇస్తుండడం, అలాగే అంతుపట్టని ఓటర్ నాడితో వాళ్ళైతే అసలాకుతరమవుతున్న పరిస్థితి అనుకోవచ్చు. ఇక గెలుపు కోసం అయితే ముమ్మర ప్రయత్నాలు అయితే చేస్తూనే ఉన్నారు. ఇటు ఓటర్లు కూడా ఎవరు తమ ఓటు ఏమన్నా కూడా తడుగుతున్న పరిస్థితి ఉంది. ఇక మొత్తానికి అయితే ఓటర్ల తీర్పుని అభ్యర్థుల భవిష్యత్ అయితే నేర్పుందని చెప్పొచ్చు. ఇక ఇప్పటి వరకు అభ్యర్థులు ఒకరి నుంచి మరొకరు ప్రచారం చేసి ఓటర్ల వద్దకు వెళ్లి ఈసారి తప్పనిసరిగా తమ ఓటు వేస్తే మీ సేవలో ఉంటామని హామీ గుప్పిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఓటర్లు మాత్రం మీకే ఓటు వేస్తామని వచ్చిన వారందరికీ చేతులు చెబుతుండడంతో అభ్యర్థులు, ప్రధాన రాజకీయ పార్టీల ముఖ్య నేతలు తలలు పట్టుకుంటారు. ఈ ఎన్నికల్లో ఓటర్లు ఏ విధమైన తీర్పుని ఇవ్వబోతున్నారు అన్నది ఆసక్తి అయితే మొదలుకున్న పరిస్థితి కనిపించింది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆయా పార్టీలో ఉన్న ముఖ్య నాయకులు, కార్యకర్తలు తమ అవసరాలు అలాగే రాజకీయ భవిష్యత్తు నేపథ్యంలో పార్టీలు అయితే మారుతున్న పరిస్థితి ఉంది. మరి నిన్న కార్యకర్తలకు పనిచేసినటువంటి వారంతా కూడా ఎవరు సహకరిస్తారు, ఎవరు ఓటేస్తారు, తమ అవసరం కోసం పార్టీ మారిన నేతను పట్టించుకునేవాడు ఎవడు, ప్రచారాల్లో మాత్రం అంతా కానీ ఓటర్ను ప్రేరేపించే వరకు, ఓటు వేసేపించే వరకు కూడా ఎవరు సహకరిస్తారనే దానిపైన కూడా పార్టీలు మారి పోటీ చేసినటువంటి నేతలు కూడా ఒక కన్ఫ్యూజన్ లో ఉన్న పరిస్థితి ఎక్కడుంది. మరి కొన్ని ఎలక్షన్స్ నేపథ్యంలో నువ్వనైనా అన్నట్టుగా ప్రచారం అయితే జోరుగా కొనసాగాయి. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో నాయకులు, కార్యకర్త ఒత్తిడి లేకుండా ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరి ఎన్నికల్లో నాయకులతో సంబంధం లేకుండా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అధిక ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఏమలుగా. మరి అదే నిజమైతే అభ్యర్థులు కూడా గెలుపడంలో మార్పులు చేరుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక పార్లమెంట్ ఎన్నికలకు నేటి నుంచి మొత్తం 3 రోజులు మాత్రమే మిగిలింది. ఈ 3 రోజులు అభ్యర్థులు ప్రధాన పార్టీల క్యాడర్ ప్రతి క్షణాన్ని కూడా పరుచుకునే అవకాశం ఉంది. ఇక ఓటర్లు మాత్రం తమ ఓట్లు ఎవరి వైపు వేస్తారు ప్రచారం అయితే కొనసాగుతుంది. ఓవైపు సమయం లేదు మిత్రమా అన్నట్టుగా కూడా కొనసాగుతున్న పరిస్థితి ఉంది ఉత్కంఠ. మరి అలాగే అభ్యర్థిని గెలిపించుకుందాం అన్నట్టు చెప్పేదానికి కూడా కనీసం కార్యకర్తలు ప్రేరేపిస్తే ఓటు వేస్తారా, ఆ రకంగా అడుగులు పడతాయా ఓటర్వి, ఎంతమంది నేను అలా ప్రోత్సహించే అవకాశం ఉంటుంది అనే దానిపైన ఒక ఉత్కంఠ నెలకొంది. ఓటర్ నాడి మాత్రం పట్టుకోవడానికి అవకాశం లేకుండా పోయింది అని చెప్పొచ్చు. మరి పార్టీ ఏ పార్టీలో వచ్చి ఆ పార్టీలో కూడా ఇదే కొనసాగింపుగా కొనసాగుతుంది. మరి 3 రోజుల్లో ఎవరి భవిష్యత్తు ఏంటని తేలనుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి.